ప్రైజ్ లార్డ్. మనం అందరం లేచి నిలబడినట్లయితే దేవుని సందులో ఈ ప్రాతకాల సమయంలో దేవుడు నా మహిమార్థమై దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన ప్రణాన్ని ఆయన సందులో ఆయన వాక్య భాగాలు వినడానికి మనం సిద్ధులవుతాం. దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినాన మనకిచ్చినటువంటి అమూల్యమైన తరుణం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కళ్ళు మూసుకొని ఆయన వైపు మన తలంపులను, ఆలోచనలను, చూపులను, చేతులను, ధ్యాసలను మాత్రమే ఉంచుదాం. నిశ్చయంగా ఈ ప్రాతకాల సమయంలో మనం ఇంకా బతికే ఉన్నామంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుకనే. ఒకవేళ కనుక ఆయన తిరిగి లేచి ఉండకపోయి ఉంటే కనుక ఈ దినాన మనకున్నటువంటి మరణకరమైన పరిస్థితులతో పాటు మనం కూడా మరణించి ఉండేవారమేమో. కానీ ఈ దినాన మరణకరమైన పరిస్థితుల నుంచి బ్రతికించినటువంటి దేవుడు, మరణాల నుంచి తప్పించినటువంటి దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు మన మధ్యలో ఉంటుండగా ఈ ప్రాతకాల సమయంలో పునరుద్ధాన పండుగ సాక్ష్యముగా మీ తలకాయల్లో కానీ, మీ తలంపుల్లో కానీ, ఆలోచనలు కానీ, ఏదైనా ప్రభావాలు కానీ, ఏదైనా పరిస్థితులు కానీ మీ తలకు మించి, మీ యొక్క ఆలోచనకు మించి మీరు ఒకవేళ కనుక మరి ఏదైనా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడే దాన్ని దేవునికి అప్పచెప్పేద్దాం. ప్రభా, ఇదిగో నాయన ప్రభా, మీకన్నా ఎక్కువగా ఫలానా విషయం గురించి ఆలోచిస్తున్నాను ప్రభా, ఫలానా వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను, ఫలానా సమస్య గురించి ఆలోచిస్తున్నాను. ఇదిగో నాయన, దేవుని కన్నా దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే దాని నుంచి నువ్వు దూరం చేసేస్తానన్నావు. ఇప్పుడే ప్రభా, నీ నుంచి దూరము కావాలని లేదు ప్రభా, నీ నుంచి నన్ను దూరం చేస్తున్న దేని నుంచైనా దూరం చేయగానే ప్రభా, నీ నుంచి మాత్రం దూరం చేయొద్దని చెప్పి ఆయన వైపు దృష్టిని సారించుదాం. ప్రతి ఒక్కరు వాక్యము చాలా విశిష్టమైనది. వాక్యము వెదజల్లబడకుండానే బాంబుల చేత చనిపోతా ఉన్నారు దేవుళ్ళ. ఈ ప్రాతకాల సమయంలో ఆ వాక్యాన్ని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో వినడానికి మనకి ఆస్కారం ఇచ్చాడు. వాక్యము కరువైపోయేటువంటి దినాలు రాబోతుండగా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా, విస్మరించకుండా దాన్ని మనము అనువదించుకొని ఆత్మానుసారముగా నడిచేటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని పరిశుద్ధాత్ముని సహాయం కోసం అర్జించుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన్ని ఆస్వాదిస్తూ ప్రేమ మరణమంత బలమైంది కనుక ప్రేమించదం, అధికముగా ఆరాధింతును నిన్నే అని చెప్పి దేవుని సన్నిధిలో దేవుని నా మహిమాదమే ఆరాధించుటకు, స్తుతించుటకు, సలుతించుటకు సిద్ధపడిపోతాం. దేవుడు ఈ దినాన మనం చెక్ చేసుకుందాం. ఒకవేళ కనుక ప్రభువు కన్నా దేన్నైనా మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ప్రభువునే ఈ ప్రాతకాల సమయంలో పునరుద్ధాన పండుగ సాక్ష్యముగా అత్యధికంగా ప్రేమించడానికి మనం తప్పకుండా డిసైడ్ చేసుకుందాం. తస్మాత్ జాగ్రత్త. దేవుడు రోషము కలిగిన దేవుడు. దేవునికి చెందవలసినటువంటి మహిమను విషయాలకు కానీ, వ్యక్తులకు కానీ, వస్తువులకు కానీ దేనికి ఆయన చెందనివ్వడు కనుక ఆయనే ప్రేమిస్తూ, ఆయనే ఆస్వాదిస్తూ, ఆయనే స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచుదాం. థ్యాంక్ యూ జీసస్. ప్రేమించేదం అధికముగా ఆరాధితుం ఆసక్తితో ప్రేమించేదం. ఉదయపూర్వకంగా పాడతాం.
వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించుదాం పూర్ణ భావముతో ప్రేమించేదనయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ భావముతో ప్రేమించేదను ఆమేన్ ఆరాధన ఆరాధన ఆరాధనకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు, పునరుద్ధాన పండుగలో మన మధ్యలోనికి వేయించేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. శక్తంతా బలమంతా ఉపయోగించి ఒక్క నిమిషం మనం చప్పట్లు కొట్టబడుతున్నాం. ఒక్క నిమిషంలో దేవుడు చేసినటువంటి కార్యం తలుచుకొని, ప్రభా నాకు ఇచ్చిన జీవితం బట్టి వందనాలు, నీవు నా జీవితంలో చేసిన మేలను బట్టి వందనాలు, నీవు చేసిన ఉపకారాలను బట్టి వందనాలు, ఈ ప్రాతకాల సమయంలో జీవింపజేసిన విధానం బట్టి వందనాలు, ఇంతవరకు నేను ఏదైనాను అది నీ వలనే ఉన్నాను. అందరూ గట్టిగా శక్తంతయు బలమంతయు ఉపయోగించి ఆయన చెప్పలు కొడదాం. కలువరి సిలువ మీద రెండు చేతుల్లో ఆ యొక్క మేకులు దిగబడిన, కాళ్ళలో దిగబడిన, శరీరం అంతా రక్తము కాచిన 7 మాటలు పలికిన యేసయ్య కొరకు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ఈ ప్రాతకాల సమయంలో ప్రేమ అనేటువంటిది మీ దగ్గర నుంచే వచ్చింది కనుక, ప్రేమిస్తే మీరు మమ్ములను ప్రేమించిన రీతిగా ఆ అగాపే ప్రేమతో మేము కూడాను ఈ లోకములో నాయన మీరు ప్రేమించాలని కోరుకున్నారు ప్రభా. మమ్ము మీరు ప్రేమించారు కనుకనే
ప్రేమ మరణమంత బలమైంది కనుకనే మీరు మా కొరకు ప్రాణం పెట్టి నాయన తిరిగి ఆ యొక్క 3వ దినాన తిరిగి లేచినట్టు విధానం బట్టి మేము స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఈ ప్రాతకాల సమయపు పునరుద్ధాన పండుగలో పాలు పంపులు పొందడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని, దారిలో ఉన్న వారందరినీ, నాయన బాప్తిజం తీసుకోబోతున్న వారందరినీ యేసు రక్తంతో కప్పుతున్నాం ప్రభువా. ఈ దినం మాత్రము నాయన మీ వాక్కులు మేము వినాలి ప్రభువా. విని విడిచిపెట్టబడకుండా, నాయన విని విస్మరించకుండా, మీ వాక్కు ఎక్కడ వేదన జల్లా పడుతుందో అక్కడ నెరవేర్చవలసిన కార్యాన్ని నిశ్చయంగా నెరవేరుస్తుంది కనుక యేసు నామములో మీకున్నటువంటి నాయన ఆ యొక్క రక్తములో ఉన్నటువంటి శక్తిని, బలమును మీ బిడ్డలందరిలోనికి విడుదల చేస్తూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పుణ్యధన్య నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మరోసారి యేసు క్రీస్తు వారు గట్టిగా చప్పట్లు కొడతామా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్. మీ అందరికీ మరి యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మరి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ జీవితాలను బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచుదును గాక. ఆమేన్. మరి దేవునికి వాక్యము వెలువడుతున్నప్పుడు మనం దాన్ని ఆమేన్, అవును, అలాగూ జరుగును గాక అని చెప్పి ఎప్పుడైతే స్వీకరిస్తామో మరి ఇద్దరు భూమి మీద దేని గురించి ఏకీపిస్తారో అది పరలోకంలో అనుగ్రహించబడుతుంది. ఆమేన్. వినడం వల్ల మాత్రం కాదు, పొందుకోవడం వల్ల మాత్రమే కాదు, దాన్ని అనువదించుకోవడం వలన మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. నమ్మిన ఆమె చెప్తాం. కాబట్టి ఈ ప్రాతకాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనం చేసినటువంటి శిలువదాన బలియాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీకు తెలుసో తెలియదు కానీ మరి చాలా దేశాల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లెగలేదు, అసలు చనిపోనే లేదు అని చెప్పి నమ్ముతూ ఉన్నారు. మేము నివసిస్తున్నటువంటి దుబాయ్ చుట్టుపక్కల ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద మోర్చిపోయారు, అందుకోసమే మళ్ళీ తిరిగి రాబోతున్నారని అనుకుంటారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువ మీద మరణించారు. దీనికి స్తోత్రం. దీని ద్వారా నిశ్చయంగా ఆయన మరి మరణ పత్రము మన జీవితాలకి జీవపత్రం అయిపోయింది. ఆమె హిస్ డెత్ సర్టిఫికేట్ బికేమ్ అవర్ స్పిరిచువల్ బర్త్ సర్టిఫికేట్. ఒకవేళ కనుక ఆయన చనిపోకపోయి ఉండుంటే కనుక నిశ్చయంగా మనము ఈ దినమున ఇలాగున బ్రతికి ఉండుండేవారము కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరములో అసలు ఎక్కడ కూడాను గాయపడనటువంటి భాగం అంటూ లేదంట. ఆమె ఆయన ముఖములో కూడాను స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయిందంట. 10,000లో సుందరుడు. దేని బిడ్డారా, 20 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువు వారి సభ సమావేశాన్ని ఆపేద్దామని నేను ఆయన చూసిన వెంటనే ఆయన ఎవరో చెప్పాల్సిన పని లేకుండా యేసు ప్రభువైన గుర్తెరిగాను. ఆయనకు వర్ణించడానికి ఒక అక్షరమాల కానీ లేదంటే గనక ఒక పదజాలము కానీ సరిపోదు, ఒక పటము కానీ చిత్రము కానీ కూడా సరిపోదు. నమ్మిన వారు ఆమె చెప్తారు. అంత సుందరుడు యేసు ప్రభు. ముక్కు ఇలాగుంటుంది, కన్ను ఇలాగుంటుంది, పెదాలు ఇలాగుంటాయని చెప్పి మనం ఏ భాషలో కూడా చెప్పడానికి ఆ భాషలో ఇంకా ఆ యొక్క పదాలే రాలేదు. అంతేకాదు ఏ చిత్రకారుడు కూడా చిత్రించలేనటువంటి విచిత్రమైన విశిష్టమైనటువంటి ముఖము ఆయనది. మీ కొరకు నా కొరకు ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయాడు. ఆమె ఆయన ఆ యొక్క మరి కలువరి గిలిలో మరి నిశ్చయంగా ఆ ఎక్స్చేంజ్ ని మన కొరకు ఏర్పాటు చేశాడు. మనందరికీ పాపి అనేటువంటి పేరుంటే ఆయనకి పరిశుద్ధుడు అనే పేరుంది. మనం ఎప్పుడు కూడాను పాపం నుండి బయటికి రాలేము. ఈరోజు తెల్లవారుజామున స్నానం చేస్తున్నప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుందేమో, ఆ వాటర్లో సాఫ్ట్నర్ ఉంటే సబ్బు పెట్టి ఎంత తోముకున్నా తోముకున్నట్టు ఉండదండి, తోముకున్నట్టు ఉండదు కదా. ఇంకా తోముతూ ఉంటాం, అరగంట అయిపోతుంటుంది, ఇంకా పోవట్లేదు అంటే సబ్బులు అంటే నొరగ పోవట్లేదు అనుకుని ఎవరికైనా తెలిసి వచ్చింది నేను చెప్పేది ఏంటి? దేవుని స్తోత్రం. మాకు ఆత్రం ఆమె టైం అయిపోతుంది కదా, ఇక్కడ త్వరగా రావాలి. మన పాపము కూడాను ఎంత తోమినా సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు వెళ్ళి ఆ యొక్క శిలువదాన బలియాగం రక్త అపరాధ బలియాగము అర్పించబడినా కూడాను పోనటువంటి పాపాన్ని ఆయన పాపిగా మరి తీసుకుని ఆ బిరుదుని మనకి పరిశుద్ధినిగా ఆ యొక్క బిరుదునిచ్చాడు, నీతిమంతునిగా బిరుదు ఇచ్చాడు. దేనికి స్తోత్రం. ఈ దిన మన అందుకోసమే ప్రతి దినం ఈ పునరుద్ధాన పండుగ సాక్షిగా ఐ వాంట్ యూ టు అటర్ దట్ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్ దట్ యు ఆర్ ఏ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఏనా ప్రతి ఒక్క నాతో పరిశుద్ధం, నేను నీతిమంతుని, నేను నీతిమంతురాలు. ఆ మాట తప్పకుండా మీరు నొక్కి ఒక్కానించకపోతే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిని మళ్ళా మీరు సిలువ వేస్తున్నట్టు. ఎందుకంటే ఆయన పాపి అనే బిరుదు తీసుకున్నాడు. చిన్ననాటి నుంచి అసలు ఒక్క తప్పు ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు. అలాంటిది
ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు పాపం ఎరిగిన ఆయన పాపం ఎరిగిన మన కొరకు పాపిగా మార్చబడి పరిశుద్ధతను మనకిచ్చి మనను నీతిమంతులుగా చేర్చాడు. ఆమేన్. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసము అనేటువంటిది ఏంటంటే ఒక పదం కాదు, పదార్థం. ఆమేన్. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు, ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం. అయితే నీతిమంతత్వమును మనకిచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆమె అసలు నీతిమంతులుగా చేసింది మనమే, విశ్వాసంగా జీవించడానికి ఆధారమైంది కూడా ఆయనే. అంతేకాదు, నీతిమంతులుగా చేయడము, విశ్వాసంలో జీవించడం మాత్రమే కాదు. రోమా పత్రిక 3వ అధ్యాయంలో 23 నుంచి 28 వచనాలు మనం చూసుకుంటే కనుక ఏమని రాయబడిందంటే, ఆయన రక్తములో విశ్వాసం ఉందంట. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో ఏముందండి? విశ్వాసం ఉంది. చాలా విచిత్రం కదా, రక్తములో విశ్వాసం ఉండడం ఏంటండి? రక్తంలో జీవం ఉందని చెప్పి మనం చదువుకున్నాం, కానీ రక్తంలో విశ్వాసం ఉండడం ఏంటి అని అంటే కనుక నిశ్చయంగా ఆయన రక్తము మరియమ్మ తల్లి రక్తము కాదు, కానీ అది తండ్రి అయినటువంటి దేవుని రక్తం. నమ్మిన వారు ఆమె చెప్తాం. ఆ యొక్క రక్తము మన అందరి కొరకు చిందించబడుతున్నప్పుడు ఆ యొక్క అధ్యాయం అంటే క్రీస్తు యేసునందలి రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుడిగా తీర్చువాడే ఉండకు ఆయన ఇలాగ చేసిన. ఆమె. సో ఈ రోజు మనం ఏం చేయాలంటే జస్ట్ బిలీవ్. ఎవరిబడి సే జస్ట్ బిలీవ్. ఈ దినాన నీవు నమ్మితే చాలు ఏమవుతుందంటే ఆ నీతి మంతత్వం నీలో ఒట్టి పడుతుంది. ఈ దినాన మనము బల్లారదను స్వీకరించిపోతున్నాం కదండి. రొట్టె ద్రాక్షరసం ఉందండి ఈరోజు. లేకపోతే కనుక మీరు ఎప్పుడు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా రొట్టె ద్రాక్షరసాన్ని తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే, మీరు తీసుకునేటువంటి నామకార్థంగా మాత్రము తీసుకోవద్దు. అది నామకార్థం మాత్రము కానే కాదు. దానికి స్తోత్రం. మీ అందరికీ పాదాభి వందనాలు చేసి దయచేసి మాట చెప్తున్నాను. మీరు దేవుని కొరకు చేసే పనైనా, దేవుని కొరకు మాట్లాడే మాటైనా, దేవుని సందులో తీసుకున్నటువంటి ఆయన శరీర రక్తం నేను కూడా నామకార్థంగా మాత్రము తీసుకోవద్దు. దేనికి స్తోత్రం. ఏ పనిని చేయదు దేవుడు. ఎందుకంటే దేవుడు నామకార్థతను వేషధారణతో పోల్చువాడేమో. కాబట్టి ఆయన నామ మహిమార్థం మనం తీసుకున్నప్పుడు ఆ రక్తము మన రక్తంలో కలిసిపోయి ఆ రక్తములో విశ్వాసం ఉందని చెప్పిన రీతిగా మనలో మనకు తెలియనటువంటి విశ్వాసాన్ని దేవుడు ఒబకజేస్తాడు దేవుడు. అందుకోసమే మనం యేసు రక్తములో, యేసు శరీరంలో తప్పకుండా పాలు పంపులు పొందాలి. 2 దినముల క్రితము ఒక వ్యక్తితో ప్రార్థన చేస్తున్నాం. 20 సంవత్సరాల ప్రాయం, 20+ years. అతడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయిందంట. ఎందుకయ్యా నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అని అంటే కనుక మా మామగారు, మా అత్తగారు, మా ఇంట్లో మా తల్లి తరపున వాళ్ళందరూ కూడాను 20వ ఏటనే గుండెపోట్లు వచ్చేస్తా ఉంటే నేను కూడా వెళ్ళి చెక్ చేసుకుంటే నాకు కూడా బ్లాక్ అయిపోయినాయండి. వాళ్ళకు బ్లాక్ అయిపోయినాయి కాబట్టి నాకు బ్లాక్ అయిపోయింది. వెంటనే మరి ఆ యొక్క మంచం మీద పెట్టి ఆ యొక్క గుండెని కోసేసి ఆ బ్లాకులను సరి చేసేసారు. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి అని చెప్పాను. దేని స్తోత్రం. అంటే ఎవరో మీ అత్తగారికో, మీ మామగారికో, మీ ఇంట్లో వరకు ఎవరికో రక్తాపరాధం వల్ల వారికి ఏదైనా జరిగితే ఎందుకు మనకు సంక్రమించాలి? ఎందుకనంటే మనం యేసు ప్రభు నమ్మట్లేదు కనుక. దేవుని స్తోత్రం. ఈ దినం నువ్వు నమ్మినట్లా ఏం చూస్తావంటే దేవుని మహిమను చూస్తావు. యేసు రక్తము తాగుతున్నటువంటి సాక్షిగా, యేసు క్రీస్తు ప్రభువు వారి శరీరం తింటున్నటువంటి సాక్షిగా, అది నిజమైనటువంటి పానము, నిజమైనటువంటి శరీరం, అడ్డమైనటువంటి తిండ్లన్నీ తింటా ఉంటాం. జంక్ ఫుడ్లు, బంక్ ఫుడ్లు అన్ని కూడా. కానీ అస్సలు సిసలైనటువంటి శరీరాన్ని, రక్తాన్ని తాగి మనలో ఆయన రక్తము తప్పకుండా ప్రసరిస్తుంది. నమ్మిన వారు ఆమె చెప్తాం. ఈ దినాన నీవు ఆ రక్తమును తాగి ఈ దినాన మనం బాప్తిజం అందుకోతున్నాం. బాప్తిజం ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ రిచువల్. మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఉమ్మ నీరు పడిపోయిన వెంటనే బిడ్డ ఎలాగనైతే ఉద్భవిస్తాడో ఇది ఉమ్మ నీరు వంటిది. దేనికి స్తోత్రం. పరలోకములో కుటుంబానికి అంటు కట్టేటువంటి ఉమ్మ నీరు వంటి దేవుడరా. అందుకోసమే ఆ ఆత్మ అగాధ జలం మీద అల్లాడుతున్నప్పుడు దేవుడు వెలుగు కలుగును కాక అని ఊరకనే పలుకులు. దేవుడు ఎప్పుడు ఊరకనే మాట్లాడలేదు. ఆమె. ఈ దినాన
మీరు వింటున్నారో లేదో కానీ మీలో ప్రాణము, మీలో ఆత్మ మాత్రం తప్పకుండా వింటుంది. దేని స్తోత్రం. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మీకు అర్థమైందో లేదో కానీ మీలో ప్రాణాన్ని, మీ ఆత్మ తప్పకుండా అర్థమవుతుంది కనుక ఆ యొక్క ఆత్మ, అగాధ జలమున ఆత్మ ఆ మాటను తీసుకొని మరి నిశ్చయంగా వెలుగును, భూమిలో ఉన్నటువంటి సర్పజల జంతు చరములన్నిటినీ కలగజేసింది. మానవుడిని మాత్రము నోటి మాట చేత సృష్టించకుండా చేతి చేత సృష్టించి నిశ్చయంగా ఆ నోటి చేత జీవాన్ని ఆయనలో ఊదాడు, జీవాత్మయ్యాడు. ఇదిన ఆ జలములో ఏ మనిషి తప్పు చేయడం బట్టి, పాపం చేయడం బట్టి జలపడము ద్వారా మరి నోవాహును, ఆయన కుటుంబాన్ని దేవుడు రక్షించేశాడు. అందుకు చెప్తాం కుటుంబం అని. దేవుడు నువ్వు ఒక్కడే నమ్మకముగా ఉంటే కనుక నీ కుటుంబానికి కూడా ఆ రక్షణ ఇస్తాడు. వారి దగ్గర నుంచి నువ్వు అప్పనమ్మగా ఆ యొక్క రక్తం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క రోగాలు, రుగ్మతలు, వ్యాధులు పొందుకోవడం కాదు, నువ్వు యేసు ప్రభుని నమ్మడము ద్వారా, యేసు ప్రభు రక్తాన్ని శరీరం తీసుకోవడం ద్వారా నీవు యేసు ప్రభు రక్తాన్ని వాళ్ళందరికీ ఎక్కించే నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నా కుటుంబానికి ఆ రక్తం ఎక్కించేసేయండి ప్రభా అని చెప్తాను. ఆమె నాకు ఎక్కింది అలా 20 సంవత్సరాల క్రితము. నేను ఒక్కనే రక్షించబడ్డాను. 20 సంవత్సరాలు మా ఇంట్లో నాతో మాట్లాడలేదు, కనీసం ఎలా ఉన్నాం అడగలేదు. 20 సంవత్సరాల తర్వాత వచ్చిన ఫోన్ కాల్ అంటే మేమందరం రక్షించబడిపోయాం, మా కొరకు ఒక పాస్టర్ గారిని పంపించాం. దేవునికి స్తోత్రం. యేసు రక్తాన్ని ఎక్కించేవారుగా మనం ఉందుముగాక. ఆమె ఈ దినాన మనం బల్లారాధన తీసుకుంటే తప్పకుండా అది రక్తమని, శరీరమని తీసుకున్నటువంటి మనలో ఆ యొక్క విశ్వాసం ప్రసరిస్తుంది. అందుకోసమే క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆమేన్ మనము ఆ జియోలాజికల్ గా, జనరేషనల్ గా వస్తున్నటువంటి కల్చర్స్ ని, డిసీజెస్ ని తీసుకోకుండా కూడాను మనకి యేసుక్రీస్తు ప్రభువు వారి కుటుంబంలో ఈ దిన మరి బాప్తిజం పొందుతున్నటువంటి 8 మందికి పైగా వారందరూ కూడా పరలోకముల కుటుంబంతో అంటుగట్టబడిపోతారు. ఆమేన్. కాబట్టి నిశ్చయంగా వారందరికి కూడాను యేసు రక్తం ఎక్కేపోతుంది. ఆమె కాబట్టి నిశ్చయంగా ఆ యేసు రక్తం నందు విశ్వాసము వారందరికీ దేవుడు అంటించేస్తాడు. అందుకోసమే నిశ్చయంగా ఈ రక్తంలో ఎంత శక్తి ఉందంటే ఆ దినాన ఆదివారమున, అంటే చెప్తాం ఆదివారం అని, ఇది చాలా ప్రాముఖ్యం. మీ అందరికీ ఆదివారం కూడుకుంటున్నాం, మాకేమో జుమ్మా. అక్కడ మిడిల్ ఈస్ట్ అంతా కూడా జుమ్మా రోజున, అంటే శుక్రవారం రోజునే కూడుకుంటాం. యేసు క్రీస్తు ప్రభుల వారు లేచింది వారములో మొదటి దినం. దీనికి స్తోత్రం. మీకు వారంలో మొదటి దినమో సెలవు, కానీ మాకు వారంలో మొదటి దినం ఏంటంటే 2వ వర్కింగ్ డే. దేవునికి స్తోత్రం. ఆదివారమున తెల్లవారుచుండగా, అందుకు చెప్తాం తెల్లవారుచుండగా. ఈ దినం ఇక్కడ మీరు జాతి కౌంట్ అన్ని సహోదరులు ఎక్కువ ఉన్నారు, సహోదరులు ఎక్కువ ఉన్నారు, ఏమైనా కౌంట్ చేయగలరు? ఇక్కడ ఏమి చదివిస్తుందంటే ఆదివారమున ఆ స్త్రీలు, దేనికి స్తోత్రం, 24వ లూకా సువార్తలోని 1వ తాము సిద్ధపరిచిన సుగంధం తీసుకుని సమాధి యొద్దకు వచ్చారు. దేనికి స్తోత్రం అనాలి. ఐ థింక్ ఈ ప్రాంగణానికి వచ్చింది కూడా సహోదరులు ముందు వచ్చి ఉంటాను కదా. సహోదరుని బట్టి ఒకసారి గట్టిగా చెప్పలు పడతామా? దేవుని స్తోత్రం. దేవుడు వారిని బహుగా దీవించుకుని అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి శవానికి మరి ఆ సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు లేచాడు అనేటువంటి సువిశేషాన్ని ప్రపంచమంతటికి చాటించడానికి సహోదరులకు దేవుడు కృపనిచ్చాడు. దానికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు చూస్తే మరి ఆడవారు మగవారిని చూడు, సహోదరి సహోదరు చూడు, ఆత్మ అని చూస్తాడు గనక మరి నిశ్చయంగా వారు అక్కడ చూసినటువంటిది ఆ ఆత్మే గనక అక్కడ చూసినటువంటి దాన్ని మరి అనేక మందికి పంచి పట్టడానికి ధైర్యాన్ని, మరి స్థైర్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. సమాజ మందిరంలో ఉండినటువంటి రాయి దొరిలింపబడి ఉంటూ వారు లోపలికి వెళ్ళిరు కానీ అందుకతడు కలవరపడి సిలువ వేయబడిచున్నటువంటి నజరేయుడు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచువాడికి లేడు, ఆయన ఉంచిన స్థలమును చూడుడి. దేనికి స్తోత్రం. అన్ని సమాధుల దగ్గరికి కూడాను ఆ సమాధిలో ఉన్నవారు అక్కడ ఉంటున్నారు కదా, కుళ్ళు పట్టి పోతున్నారు కదా అని చెప్పి మనం చూడడానికి వెళ్తారు చాలాసార్లు. మాకు కూడా ఆ యొక్క మిడిల్ ఈస్ట్లో ఒక సమాధి ఉంది. ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆ సమాధి దగ్గరికి వెళ్తే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఏ దేశాల నుంచో ఆ సమాధి చూడడం కోసం వస్తారు. పరలోకంలో మా హక్కు వచ్చేసిందని చెప్పి వారు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు సమాధి దగ్గర కూడాను ఇశ్రాయేల్ దేశంలో చూడడానికి వెళ్తారు, కానీ అక్కడ ఆయన ఉన్నాడు, కుళ్ళు పట్టి పోతున్నాడు అని చెప్పి మాత్రం వెళ్ళట్లేదు. కానీ ఆ సమాధి మందిరము, ఆ సమాధి యొక్క బయట రాయబడిందంటే హీఈస్ రిజన్, హీఈస్ నాట్ హియర్. ఆమేన్. ఆయన లేచున్నాడు అని ఇక్కడ లేడు. ఆయన లేకపోతే ఎందుకు చూడడానికి వెళ్దామని అంటే ఖాళీ సమాధి క్రైస్తవ్యానికి పునాది. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన ఆ సమాధి ఖాళీ అయిపోతే ఏ విధమైనటువంటి మరణకరమైనటువంటి రోగము నీలో ఉన్నా, మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా అది తప్పకుండా ఖాళీ అయిపోతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ దినమే ఇక్కడే ప్రభా నా రోగం ఖాళీ అయిపోవాలి, నా సమస్య ఖాళీ అయిపోవాలి, నా వేదన ఖాళీ అయిపోవాలి, గట్టిగా చెప్పకూడదు.
దేవునికి స్తోత్రం. తప్పకుండా మృతుల్లో నుండి యేసుక్రీస్తు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబార్దైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారు లేకపోయి ఉండుంటే గనక, సిలువలో నుంచి రక్తము కార్చి 3వ దినం తిరిగి లేకపోయి ఉండుంటే గనక ఈ దిన నీ సమస్యగా ఉండును. ఈ దిన నీ సమస్య కాదు, సమస్యకి ప్రతిస్పందనే నీ సమస్య. యువర్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లమ్, యువర్ రియాక్షన్ టు యువర్ ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లమ్. That's the reason somebody might have told you something. You have been still dwelling in the past and allowing your body to be decomposed with those thoughts. ఈ దినాన్ని ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పి పాత రోత మాటలను మనం పట్టించుకొని ఇంకా మనము సమాధి వైపు వెళ్ళిపోవడం సిద్ధపడుతున్నాం. కానీ ఈ పునరుద్ధాన దినాన దాన్ని విస్మరించేసి వారితో మరి స్నేహభావమును, వారితో మనము సహోదరి భావమును కలిగి ఉండి ఏకాత్మ కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. Even though Jesus died on the cross of Calvary, he was not empty. He was doing something during his death. ఆయన చనిపోయి ఆ యొక్క సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక దొంగతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు నాతో ఎక్కడ ఉంటావు? పరలోకమో పరదేశా? పరలోకం పరదేశ్ కాదండి. కాబట్టి పరదైసు అనేటువంటి ప్రాంతంలో పరిశుద్ధులు ఉన్నారు. అప్పుడు ఆ పరిశుద్ధులందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రభువు వారంటే ఎవరో తెలియదు. వాళ్ళందరికీ కూడాను చనిపోయిన వెంటనే వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి, ఇదిగో నా ద్వారా మాత్రమే మీకు రక్షణ, యేసు నామములో ప్రార్థిస్తే మాత్రమే మీ అందరికీ సమాధానము అని చెప్పి ఆ చెరగా పట్టుకొని మధ్యాకాశానికి తీసుకొచ్చేశాడు. హల్లెలూయా. 3 దినాలు ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఈవెన్ దో డ్యూరింగ్ హిస్ డెత్ హి వాస్ అలైవ్. ఆమేన్. ఈ దినాన్ని అందుకోసమే మనము మరణ పునరుద్ధానమును ఎందుకు మనము ఆ యొక్క కసరత్తు చేయాలంటే కనుక, మరణకరముగా మన శరీరం ఉంటున్నప్పటికీ, మృతతుల్యకరముగా మన శరీరం ఉంటున్నప్పుడు కూడాను మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈ దేహము మరి నిశ్చయంగా మరి వాడబడిపోతుందేమో. వాడబారనటువంటి ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి మహిమ దేహాన్ని మనకిచ్చి దేవుడు ఈ వాడబడిపోతున్న దేహాన్ని బలపరుస్తాడు. అందుకోసమే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. మనం నిశ్చయంగా ఆ బలమును ఈ శరీరంలో పొందుకోవాలంటే ఆయన కొరకు అట్టి రీతిగా ఎదురు చూద్దుము గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరణములో కూడా మరి చలించాడు. ఈ దినాన నీవు నీ దేహంలో మరణకరంగా ఉన్నప్పుడు నువ్వు చలించగలవు. ఎందుకంటే నీ జీవము క్రీస్తు నందు దాచబడి ఉంది. నాతో పాటు ఈ మాట చెప్పండి, నా జీవము క్రీస్తు నందు దాచబడి ఉన్నది. ఇక్కడ మన జీవితాన్ని జీవించేస్తున్నాం కదా, ఇక్కడ వ్యాధి బాధలు వచ్చేస్తున్నా కదా, ఇక్కడ సమస్యలు వచ్చేస్తున్నాయి కదా. ప్రతి దినం నువ్వేం చేయాలంటే నీ జీవితాన్ని ఎవ్రీ డే యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్ అండ్ క్యారీ ద క్రాస్ అండ్ ఫాలో దట్ లైఫ్. ప్రతి దినము నిన్ను నీవు ఆ యొక్క తృణీకరించుకొని సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ ఆ జీవముతో జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవాన్ని ఈ జీవం మీద ప్రసరింపజేసి దీన్ని ప్రక్షాళన చేస్తేనే తప్ప మనము జీవితంలో సరిగ్గా జీవించడం. అందుకోసమే ఈ సత్యము తెలియక అసత్యములో యేసు ప్రభు నమ్మిన వారు కూడా బతుకుతా ఉన్నారు. అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు. మనలో ఎక్కడైనా యేసు ప్రభు పోలికలు కనబడుతున్నాయా? యేసు ప్రభు లాగా మాట్లాడుతున్నామా? యేసు ప్రభు లాగా చూస్తున్నామా? యేసు ప్రభు చెప్పినటువంటి మాటలేమో వాళ్ళు కనబడుతున్నాయా? మనం బయట చదివేస్తున్నాం కదా, వాళ్ళందరూ మనల్ని చదివేస్తున్నారు. కానీ కనబడకపోవడం వలన, ఈ సత్యము వెలుగులోకి రాకపోవడం వలన వాళ్ళందరూ కూడాను ఇంకా రక్షణ జ్ఞానంలోకి రాలేకపోతున్నారు. దేని ద్వారా? యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క సంఘాలను కూలుస్తూ కాలుస్తూ అనురాని మాటలంటూ ఇదని ఎలాగైతే మరి అటాక్స్ చేస్తున్నారు, అలాంటి అటాక్స్ చేస్తున్న నన్ను దేవుడు మార్చి అనేకమైనటువంటి ప్రదేశాలకు దేశాలకు సాక్షిగా తీసుకుని ఇప్పుడు దాకా 70కి పైగా దేశాల్లో ఈ సువిశేషాన్ని సువార్తను అందించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆమె యేసుక్రీస్తు ప్రభులు వారి సువార్తను కానీ సువిశేషాన్ని ఎవరైనా ఆపితే, సంఘాలు కూలిస్తే వాళ్ళందరికీ నాగతే పట్టును దాక. వారు కూడాను నాకు మళ్ళీ మారిపోతారు, తప్పకుండా రక్షణలోకి వచ్చేస్తారు. ఈరోజు బాంబు అటాక్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా రక్షణలోకి వచ్చేదురుగా. ఇరాక్ దేశంలో ఎంతమంది అయితే మా సంఘం మీదకి బాంబు వేసి పేల్చేశారో, మా సంఘస్థుల్ని తలకాయలు తీసేశారో,
అడ్డముగా నరికేశారు. వాళ్ళు అనేక మంది ఈ దినాన ఒక్కొక్కరు యేసుక్రీస్తు ప్రభులు వారికి స్వప్నముల్లో కళల్లో కనబడడంతో రక్షణ జ్ఞానంలోకి వచ్చేస్తున్నారు. దేనికి స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభుని ఎలాగ తప్పించుకుంటే తెప్పలు కూడా తప్పించుకోలేము. ఆమేన్. కాబట్టి నిశ్చయంగా దేవుని సందులో ఆయన మన జీవితంలో ఆరుబాబును చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటుండగా మనమందరం ఈ పునరుద్ధాన దినము సందర్భముగా మరి నిశ్చయంగా ప్రపంచమంతట్లో సువార్త అందించాలంటే కేవలం సువార్తికుల ద్వారా, పాస్టర్ల ద్వారా, సేవకుల ద్వారా మాత్రమే కాదు. 90% of the people in the world, they are coming to the salvation through people whom you know personally. Somebody you might have invited on this auspicious day of Easter. Please come to our Easter service. Please come to our service. Please come to our church. Please come to our fellowship. Surely you will see the difference. Surely your life will be changed. అని ఎవరైనా ఆహ్వానించడం బట్టి 90% మంది దగ్గరగా ఆ యొక్క రక్షకుని స్వీకరిస్తున్నారు. మిగతా 10% ఏంటంటే అన్ని సోకులు, ఆర్భాటాలు, హడావులు, ఆ యొక్క మరి మీటింగ్లు, షూటింగ్లు, ఈ యొక్క అన్నిటి వల్ల మిగతా 10% మాత్రం వస్తున్నారు. దాని స్తోత్రం. ఇది సత్యం అండి, ఇది సత్యం. 90% ఎవరి చేతులు ఉందంటే మీ చేతుల్లో ఉంది. 10% ఎక్కడి చేతులు ఉందంటే పులిపిట్టి మీద ఉంది. దాని స్తోత్రం. కాబట్టి ఇదేనా ఆ 90%ను 100% చేసేటువంటి భార బాధ్యతను కలువరి శిలువలోంచి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు మనకి ఇచ్చాడు. ఆమేన్. అందుకోసమే మనము యేసు శరీరం కాదు, క్రీస్తు శరీరమే ఉన్నాం. హల్లెలూయా. యేసు శరీరం అయితే కనుక చనిపోయింది, అది తిరిగి లేపబడింది, పరలోకం వెళ్ళిపోయింది. కానీ క్రీస్తు శరీరం, క్రీస్తు అనగా అభిషిక్తుడు కనుక ఈ ప్రాతకాల సమయంలో అట్టి అభిషేకాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక మనమందరము కూడా ఆ అభిషేకమును కలిగి ఉంటే కనుక ఈ ప్రపంచమును తప్పకుండా ప్రభు కొరకు పట్టింపగలము, ప్రభు యొక్క సువిశేషాన్ని చాటగలము. యేసు ప్రభు నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్మిన వారు ఎప్పుడైనా కూడా బాగుపడ్డారు కానీ పాడైపోలేదు. నమ్మిన వారు ఆమేన్ చెప్తాం. మరి అంతగా బాగుపడుతుంటే బాగుపరచడానికి మీకు బాగుపరచేలాగా ఆ సువార్త చేయడానికి మీకేమైనా కూడాను జలసియా కాదు. We have to spread the gospel of the Lord Jesus Christ on this auspicious day of Easter or Resurrection Sunday. You have to decide in your life that you will spread the gospel like never before. మునుపెన్నడూ లేని విధముగా నేను సువార్తను చేస్తాను, సువిశేషాన్ని చెప్తాను అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకోవడమే అసలు సిసలైనటువంటి పునరుద్ధాన పండుగ. హల్లెలూయా. ఈ దినమున పునరుద్ధాన పండుగ సంవత్సరానికి ఒకసారి ఆచరించడం కాదు, ఎప్పుడు ఏ వ్యక్తి అయితే కనుక రక్షించబడతాడో పరలోకంలో పండుగ అవుతుంది. ఈ దిన చూడండి, మనకి పునరుద్ధాన పండుగ అని చెప్పి మనకి అది గొప్ప పండుగ కాదు. 8 మందికి పైగా బాప్తిజం తీసుకుంటున్నారు. బాప్తిజం తీసుకుంటున్నప్పుడల్లా కూడా నేను చూస్తున్నాను కదా, పరలోకం తెరపడము, పరలోకంలో అందరికి పార్టీ టైం ఎప్పుడంటే కేవలం బాప్తిజం టైం అని. ఎప్పుడెప్పుడు వంకలైన దొంగ దొరుకుతుందని చెప్పి పరలోకం దూతలందరూ చూస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడెప్పుడు రా బాబు ఏ వ్యక్తి రక్షించబడతాడని చెప్పి. ఎప్పుడైతే వ్యక్తి రక్షించబడడానికి బాప్తిజం పొందడానికి సిద్ధంగా ఉంటారో వెంటనే పరలోకంలో కరత్తల ధ్వనులు అనేకమైన సార్లు చూశాను. మీరు ఇశ్రాయేలు దేశం వెళ్తే 2 ప్రదేశాల్లో ఇప్పుడు దాకా ఆత్మీయంగా పరలోకపు ద్వారము తెరపడమని చూస్తారు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈ యందు నేను ఆనందించాను. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా బాప్తిజము నొందితే నిశ్చయంగా పరలోకము నుంచి ప్రభువు యొక్క తండ్రి మరి నిశ్చయంగా మాట్లాడకుండా ఆగలేదు. పరిశుద్ధాత్ముడు పావుల రూపంలో దిగి రాకుండా మనల్ని ఈ దిన బాప్తిజం పొందుతున్న వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని శక్తి చేత నింపబడుదురుగాక. కాబట్టి నిశ్చయంగా మనమందరం కూడాను అట్టి బాప్తిజము కొరకు, అట్టి పునరుద్ధానము కొరకు మనం సిద్ధపడుతుండగా దేవుని సందులో మనము ఈ ప్రాతకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. దేవా, నువ్వు నన్ను ఎందుకొరకు బతికించావు, ఎందుకొరకు జీవించావు, ఈ జీవమునకు ఆధారం ఏంటి, ఎందుకొరకు మనను నిలిపినటువంటిది దేవుని సందులో కనుక మనం అడిగితే దేవుడు దానికి కావలసినటువంటి పరమార్థాన్ని ఈ ప్రాతకాల సమయంలో మనకిచ్చి ఈ యొక్క పునరుద్ధాన పండుగను మన అందరికీ దండక కాకుండా ఆయన సన్నిధిలో అనుకువగా దేవుడు మరుస్తాడు. అంతేకాదు అంటే కదా, కడవరి కాలం బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా, అందుకు చెప్పండి, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్యము పరమందు భద్రపరచబడినది. హల్లెలూయా. మీరు విశ్వాసం ద్వారా జీవించాలి. You know many times you may be feeling that Jesus is not with you. That's the reason why just shall live by faith, not by feeling. మనము నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, ఫీలింగ్లు మూలంగా కాదు.
కాబట్టి నిశ్చయంగా ఇదన ఈ యేసుక్రీస్తు ప్రభువులో నీలో ఎలా జీవిస్తారంటే విశ్వాసము ద్వారా జీవిస్తాడు. ఎప్పుడెప్పుడైతే నువ్వు విశ్వాసం పెడతావో అప్పుడు యేసు ప్రభువు వారిని నీలో జీవించడానికి ఆస్కారకరంగా చేస్తావు. ఎప్పుడెప్పుడు నువ్వు విశ్వాసం పెట్టవో బుస్సుమని ఆపేస్తావు. ఆత్మను ఆర్పకుడి. కాబట్టి ప్రతి సమయంలో ప్రతి విషయంలో విశ్వాసంతో ఉండాలి. నమ్మినలా దేవుని మహిమను చూస్తావు. అంటే ఎప్పుడెప్పుడైతే నువ్వు నమ్ముతావు ఏమవుతుందంటే టపక్కుమని చెప్పి పరలోకం నుంచి మహిమ కుమ్మరించబడుతుంది. ఆ మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ ద్వారా జీవిస్తాడు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ చేత, నీ చేసే సమస్తము కూడా విశ్వాస పూరితముగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. అందుకోసమే కలువరిలో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆమె కాబట్టి ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని మనం వ్యర్థము చేయకుండా అర్థము చేసుకొని ఆ యొక్క విశ్వాసములో కొనసాగాలని చెప్పి దేవుడు కోరుకుంటుండగా ఈ ప్రాతకాల సమయంలో మనకి బాప్తిజం కార్యక్రమం ఉంది కనుక నేను విస్తరించి మాట్లాడను. మన కళ్ళు మూసుకొని ఇప్పుడే ప్రార్థన చేద్దాం. మనం ఒకవేళ విస్తరించి మాట్లాడినా ఆయన అంటున్నాడు కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ విశ్వాసములకు పరీక్ష కావాలి. అందుకోసం నువ్వు యేసు ప్రభు నమ్మినా నాకెందుకండి బాధలు, నాకెందుకండి శోభలు, నాకెందుకండి ఇది అని అంటే కనుక నీ విశ్వాసానికి పరీక్ష కావాలి. మీ పిల్లలే పైకి వెళ్ళిపోవాలా, పదోన్నతి కావాలా, వేరే ఉన్నతమైన క్లాసులకు వెళ్ళిపోవాలనుకుంటారు. 8వ క్లాస్ నుంచి 9వ క్లాస్ వెళ్ళాలనుకుంటాం. కానీ 8వ క్లాస్ నుంచి 7వ క్లాస్కి వచ్చేయాలి, 7వ క్లాస్ నుంచి 5వ క్లాస్కి వచ్చేయాలి, 5వ క్లాస్ నుంచి 3వ క్లాస్కి వచ్చేయాలని ఎవరి పిల్లలు కోరుకోరు. ఈ దినాన నీవు కూడాను ఆ యొక్క పరీక్ష పెడితేనే కానీ తర్వాత తరగతిలోకి వెళ్ళకపోతే, నీ విశ్వాసానికి పరీక్ష పెడితేనే కానీ నీవు అధిక విశ్వాసంలోనికి వెళ్ళవు, స్వల్ప అల్ప విశ్వాసంలోనే ఉండిపోతావు. కనుకనే నీకు ఈ యొక్క సమస్య కానీ శోధన కానీ వచ్చింది. ఏ సమస్య శోధన నిన్ను దేవుడి నుంచి దూరముగా తీసుకెళ్ళలేదు, దేవునికి దగ్గరగానే తీసుకొస్తుంది. ఈ నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడే, ఆ బాధలో ఉన్నప్పుడే, ఆ వేదంలో ఉన్నప్పుడే గించుకొని నువ్వు ఆత్మీయంగా బాగా ఎదిగావు. అన్ని బాగున్నప్పుడు అందరూ ఓహో పొగుడుతున్నప్పుడు, మొగలి చెట్టు ఎక్కిస్తున్నప్పుడు నువ్వు ఎదగలేదు, నువ్వు పొదగలేదు. ఎందుకంటే కనుక ఆ సమస్య నిన్ను ఎదిగింపజేసింది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా. ఒక అగ్ని ఆ యొక్క బంగారాన్ని ముద్దలాగా అద్దములాగా చేస్తేనే తప్ప ఆ బంగారపు ముద్దను కరిగించడము ఆపరు. ఈ దిన నీవు సువర్ణమైతే ఆ దేవుని చేత రగిలించబడ్డానికి ఏ సమస్య వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా జీవితం నీది కాదు. ఇక నువ్వు జీవించేవాడు నువ్వు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. ఇట్స్ నాట్ యు, ఇట్స్ క్రైస్ట్ ఇన్ యు who is the hope of glory. నీవు కాదు, నీ ఒళ్ళు కాదు, నీ దేహం కాదు, క్రీస్తు శరీరం అయితే నీవెందుకు బాధపడతావు, వ్యాధి పడతావు, శోధన పడతావు? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక నిశ్చయంగా విశ్వాసములకు కర్తదాన్ని కొనసాగించువాడైన క్రీస్తు ప్రభువు వారు నీలో నుండి ఆ సమస్య, నీలో ఉన్న రోగం, నీలో ఉన్న బలహీనతను, నీలో ఉన్న వ్యాధులను తప్పకుండా తొలగిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిర్ణయించినటువంటి కాలం ఉంది. నీ కాలము నిర్ణయ కాలము కాకుండా ఎవ్వరు నిన్ను చంపలేరు, ఏ రోగము నిన్ను తీసుకెళ్ళిపోలేదు, ఏ వ్యాధి నిన్ను బాధించలేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మరణానికి గురి కానే కావు. ఇది మరణపు భయాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఏ భయం, ఏ రోగం వచ్చేట భయం కానీ, యాక్సిడెంట్లు, ఇన్సిడెంట్లు, ప్రమాదాలు, ఇదైపోద్దాము, అదైపోద్దాము, అంతైపోద్దాము, ప్రతి భయాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఆయన కలిగి ప్రాఫిటికల్ ప్రవచనాత్మకం చెప్తున్నాడు. దాన్ని ఇప్పుడు తీసేస్తాను. కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఆయన మహిమాత్మే ఆయనకి జీవితాన్ని చేద్దాం. మనకి మన జీవితము జీవించిన వచ్చుంటుంది కనుక ఈ దిన మన దేవుడే అక్కర్లేదు. మన జీవితము మనకి జీవితము రాదు. అందుకోసమే దేవుడు దగ్గరికి వచ్చేసాడు. The worst distance between two people is misunderstanding. We had a misunderstanding before Christ, and Christ died on the cross of Calvary and resurrected on this auspicious Sunday. We had a proper understanding with God, but God never asked in this holy Bible to understand you. He just told to believe. ఆయన అర్థం చేసుకోవయ్యా అని ఎప్పుడు అనలేదు, కానీ నమ్ము అని చెప్పాను. ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తీసేశాడు. ఆయన అన్నడు పాపము చేయలేదు, పాపిగా శిక్షను మాత్రం పొందాడు. ఎందుకంటే నిన్ను ఆ పాపపు శిక్ష నుంచి విడిపించి
పరిశుద్ధమైనటువంటి శిక్షణలో పాలు పంపులు పొందింప చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీవు పరిశుద్ధంగా ఉంటే దేవుని చూస్తావు, దేవుని చూపిస్తావు. ఈ దిన నీలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలని చెప్పి అనేక మంది కోరుకుంటాను. Let your trust and let your belief in God be without any borders or without any limitations, beloved. దేవుడి ఇప్పుడే నీలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కానీ, నీలో ఉన్నటువంటి నమ్మకాన్ని కానీ ఏ విధమైన పరిమితులు లేకుండా దేవుడు ఉన్నత స్థలాలకు నడిపించేస్తుంది కాక. ఇది అట్టి ప్రార్థనతో మనం సిద్ధపడాలి. No man is greater than his prayer life. నీ ప్రార్థన జీవితం కన్నా నువ్వు అధికమైన దాను కాదు, అధికమైన వాడు కాదు. ఇప్పుడే ఆ ప్రార్థన చేద్దాం. ఇప్పుడే దేవుని సన్నిధిలో దేవుని నా మహిమాత్మే దేవుణ్ణి పశ్చాత్తాపం. ప్రభా, పునరుద్ధాన పండగ దండ కాకూడదు ప్రభా. ఎందుకొరకు మీరు మరణించారు, ఎందుకొరకు తిరిగి లేచారు, ఆయన ఆ కార్యాన్ని నాలో స్థిరపరచండి. Even in the death there is life. Jesus is active even in his death today. You may be going through the death situation, still you're active, still you could come out of that temptation, still you could come out of that sickness and weakness, because as he is, so we are in this world. ఆయన మరణములో కూడా యాక్టివ్ గా ఉన్నాడు కనుకనే నీవు మరణకరమైనటువంటి రోగములో, వ్యాధిలో, బాధలో, సమస్యలో కూడా యాక్టివ్ గా ఉండగలుగుతున్నావు. కారణం అంటే ఆయన మరణము యొక్క సాదృశ్యము నీ దేహములోనికి వెళ్ళి నిన్ను పునరుజ్జీవంతో పాలి భాగస్తులు చేస్తుంది గనుకనే నీవు జీవిస్తా ఉన్నావు. ప్రార్థించుకుందాం. అటువంటి బలమైనటువంటి జీవితం నాకు కావాలి ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో అడుగుతాను. నమ్ముదాం. Never be afraid to trust an unknown future to a known God. దేవుడు నీకు తెలుసు. అగమ్య గోచరముగా ఉన్నటువంటి నీ యొక్క భవిష్యత్తు గురించి నమ్మదగిన దేవుని నమ్ముదాం. సిద్ధపడతాను. ప్రార్థించుకున్నాను. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాతకాల సమయంలో పునరుద్ధాన పండుగ దినాన మమ్మల్ని అందరినీ ప్రభా ఆదుకున్నారు ప్రభా. నాయన కాపాడారు ప్రభా. మేము గమనించుకోలేదు ప్రభా. ఆ సమస్యలో, ఆ వేదనలో, ఆ వ్యాధిలో, ఆ బాధలో, ఆ శోధలో, ఆ నిందలో, అవమానంలో ఎలాగో మేము పైకి వచ్చేస్తామో మేము గమనించుకోలేదు. కానీ ప్రభా మీరే ఆ దినాన మృతి గెలిచి లేచిన యేసయ్య మమ్మల్ని లేపేశారు నాయన. ఆ సమస్య నుంచి, ఆ బాధ నుంచి, ఆ పరిస్థితి నుంచి మేమే చనిపోదామని అనుకున్నాం. కానీ చనిపోయినా లేచిన మీరు మేము చనిపోకుండా లేవనెత్తేశారు ప్రభు. స్తోత్రాలు. ఈ దినాన మా జీవితాలను, మా ప్రాణాత్మ దేహాలను మీకు దాసోహం చేసేస్తున్నాం ప్రభా. మైనా చేసుకోండి ప్రభా. మీ ఇష్టం ప్రభా. ఈ దేహంతో, ఈ ప్రాణంతో, ఆత్మతో ఏం చేద్దామని చెప్పి ఇంకా బతికించారో అది చేసేయండి ప్రభా. నాయన మీ సన్నిధిలో ఈ ప్రాతకాల సమయంలో మీ సన్నిధికి వచ్చినట్టు ప్రతి బిడ్డను తాకండి, దర్శించండి నాయన. పునరుద్ధాన పండుగను దండగ చేయకుండా నాయన దాన్ని అండగా వాడుకొని మీ సన్నిధిలో నశించిపోతున్నటువంటి అనేక మందికి సువార్తను, సువిశేషను చేయడానికి ఒక అనుగ్రహించండి. వారు పాస్టర్లు కాకపోవచ్చు, ఇవాంజలిస్టులు కాకపోవచ్చు, టీచర్స్, ప్రీచర్స్, నాయన అపోస్తులు కాకపోవచ్చు నాయన. కానీ మీ బిడ్డలు నమ్మిన వారి వల్ల ఈ సూచకులు కనబడినని మార్కు 16:17 చెప్పావు ప్రభా. ఆ సూచకులను జరిగించి వారి ద్వారా అనేక మంది రక్షించేసేయండి ప్రభా. నాయన మీ నామ మహిమాతో మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా, మీ సాధనలుగా, మీ రాయబారులుగా వారిని వాడుకున్నాను. ముఖ్యంగా 8 మందికి పైగా ఈ దిన బాప్తిజం పొందడానికి సిద్ధపడుతుంటాడుగా వారిని అందరినీ మీ రక్తంతో కప్పుతున్నాం ప్రభా. చిన్ననాటి నుంచి మా పుట్టుకే పాపం అయితే పుట్టుక నుంచి ఇంతవరకు చేసినటువంటి ప్రతి జన్మ కర్మ పాపను ప్రభావం, తల్లిదండ్రుల ముత్తాతల వంశ పారంపర్య జన్మ సంబంధమైన వేదనలు ఇప్పుడే యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంఘమందరి ఎదుట, మనుషులందరి ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరలోకములో తండ్రి ఎదుట ఒప్పుకుంటారని చెప్పి సెలవిచ్చారు ప్రభా. పులిపిట్టు మీద ఉన్నటువంటి బాప్తిజం ట్యాంకులో అందరి ఎదుట ప్రభా బాప్తిజం నందుకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ప్రభా. ఆశీర్వదించండి నాయన. అభిషేకించేసేయండి ప్రభా. మీ దాసునిగా, మీ అభిషేక్తునిగా వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నాయన వారు మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధములా నాయన ప్రభా వారిని సిద్ధపరిచి, బలపరిచి, ప్రత్యేకపరిచి నాయన మరి నూతన జన్మలోకి అడుగు పెట్టబోతుండగా, పరలోకంలో కుటుంబంతో అంటు కట్టబడబోతుండగా అక్కడి నుంచి రక్తాన్ని వారికి ఎక్కించేసేయండి ప్రభు. మీ నా మహిమాత్మ ఆ రక్తము నాయన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము నీవు నీ కుటుంబీకులు రక్షించబడిపోతారన్నాడు కనుక వారి కుటుంబాలు కూడా అట్టి సంపూర్ణ పరిపూర్ణ రక్షణ జ్ఞానంలోనికి ఎదిగి పొదిగింపజేసేసి వారందరినీ బలపరచమని, స్థిరపరచమని
ఈ దిన ఆశీర్వాదములతో అభిషేకంతో నింపి నడిపించమని కూడి వచ్చిన మీ బిడ్డల్లో నాయన ఏ వ్యాధుల్లో, ఏ బాధంలో, ఏ శోధంలో నాయన నాయన మాటలేసుకొచ్చారో, ఏ మోట్లేసుకొచ్చారో ప్రభా, అవన్నీ యేసు నామములో మీ రక్తముతో కడిగి వేయబడును గాక, విడుదలైపోదును గాక. ఈ దినమున ఇక్కడే మీరు చెప్పారు ప్రభా, కానీ సమాధి క్రైస్తవ్యానికి పునాదైతే ప్రభా, వారి రోగములో వారు రాగాలు తీద్దురు గాక. ఇప్పుడే వారి సమస్యల్లో నాయన సృజనాత్మకమైనటువంటి విశిష్టమైనటువంటి విడుదల కార్యము జరుగుదును గాక. ఈ దినమే వారి వేదనలకు ఆఖరి దినమైపోదును గాక, వారి రోగాలకు ఆఖరి దినమైపోదును గాక. ఎవరెవరు ముఖ్యంగా రక్త సంబంధమైన వేదనతో, రక్త పోటుతో, మధు మోహ వ్యాధితో బాధపడుతున్నారు, వారిలోనికి మీ రక్తం ఎక్కేద్దును గాక. విడుదల, స్వస్థత, ఆరోగ్యము యేసు నామమున కలిగిపోయి జన్మ సంబంధం వేదన నుంచి విడిపించి అద్భుతాలు తృప్తిపరచున్నాయి. జరగబోయేటువంటి ఆరాధన అంతటి మీ పాద పద్మాలను సమర్పిస్తూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పుణ్యధన్య నామంలో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు వారికి ఒకసారి గట్టిగా చెప్పడం తెలుసుద్దామా? థ్యాంక్ యూ సో మచ్. మరి బాప్తిజం జరుగుతున్నప్పుడు ఎవరు అవ్వద్దు, పరలోకం నుంచి దేవుని దూతలు వీక్షిస్తూ ఉంటే మనం కూడా దాన్ని వీక్షించదుము గాక. డెఫినెట్లీ బ్లెస్సింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ.